చూస్తున్నారు చరణ్ తెలుగు టెక్ గ్యాంగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం క్విక్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అదైతే Redmi 9 అనమాట. అండ్ నా క్విక్ అన్బాక్సింగ్ మాట ఇది. అండ్ టుమారో అయితే మనకి Redmi Note 9 కూడా వస్తుంది, అది కూడా అయితే అన్బాక్సింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మనం అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇదైతే ఫాస్ట్గా అయితే అయిపోతుందన్న. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి బాక్స్ ఓపెన్ బిల్ట్ అయితే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, ఇప్పుడే ముందు ఓపెన్ చేస్తున్నాను. దీనిలో సిమ్ ఇంజెక్ట్ కార్డ్ అయితే వచ్చింది. అండ్ ఒక్క నిమిషం ఫ్లాష్ అయితే ఆన్ చేద్దాం. ఓకే, ఫ్లాష్ అక్కర్లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన స్మార్ట్ ఫోన్ అయితే వచ్చేసింది. సో ఇదైతే మన స్మార్ట్ ఫోన్ అనమాట. అండ్ ఓకే, స్లోగా అయితే తీద్దాం దీన్ని అయితే ఒప్పి. సో కలర్ అయితే సూపర్ అయితే ఉందన్న, బ్లూ కలర్ ఇదైతే. అండ్ ఇప్పుడైతే దీని స్టిక్కర్ అయితే తీయాలి మనమైతే, బికాస్ కొన్ని ఇష్యూస్ అయితే అవుతాయి. సో మనమైతే దీని స్టిక్కర్ అయితే తీయాలి. ఓపి ఈ స్టిక్కర్ కూడా తీసేసాం. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సూపర్ అయితే ఉంది. అండ్ ఇంక లేట్ చేయకుండా సెటప్ చేసిన తర్వాత నేనైతే మీ ముందు అండ్ సారీ ఇంకా బాక్స్లో ఉండేది చూపించాలి కదా. అండ్ ఇంకా ఒక అడాప్టర్ అయితే ఇచ్చారన్న. అండ్ అడాప్టర్ వచ్చేసి సంథింగ్ ఎన్నో వాట్స్ అన్న, ఇదైతే నేను ఇక్కడేం ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ వచ్చినారు. అండ్ అడాప్టర్ వచ్చేసి ఓకే 20 వాట్స్ అడాప్టర్ అండ్ టైప్ మైక్రో USB పోర్ట్ అనమాట. అండ్ సెటప్ చేసిన తర్వాత మేమైతే ఇప్పుడైతే సెటప్ అయితే చేసాం మొబైల్ అయితే. అండ్ ఫీచర్స్ అవన్నీ ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇది వచ్చేసి Redmi 9 అని అయితే చెప్పాను కదా మీకు. అండ్ రేపైతే Redmi Note 9 కూడా వస్తుంది అన్బాక్సింగ్ అయితే. అండ్ ఓకే, అబౌట్ ఫోన్ సారీ 1 మినిట్ అన్న, ట్రైపాడ్ కూడా పట్టుకోలేదు చేతుంది. సో ఓకే, ఇదైతే 128GB స్టోరేజ్ అన్న. అండ్ ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్. అండ్ దీని ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి Android 10 అనమాట. Android 10 మీద అయితే నడుస్తుంది. Redmi 9i అనమాట ఇదైతే. సో ఆల్ స్పెక్స్లోకి అయితే వెళ్తే 4GB ర్యామ్ ఇదైతే ఆక్టోకోర్ ప్రాసెసర్, మంచి ప్రాసెసరే. అండ్ 4GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ అండ్ 9000 రూపీస్ అయితే బెస్ట్ వర్త్ ఫర్ ఫోన్ అయితే అనుకోవచ్చు. అండ్ మనమైతే క్వాలిటీ అయితే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైఫై ఫుల్ అయితే బ్రైట్నెస్ ఫుల్ అయితే పెడదాం. అండ్ యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత అండ్ ఒక్క నిమిషం గాయస్, కాపీరైట్ అయితే పడతాయి. సో దట్స్ వై ఒక్క నిమిషం. సో గాయస్, అండ్ మనకైతే క్వాలిటీ ఎలా ఉందైతే చూసుకుందాం. అండ్ మన ఛానల్ పేరు అయితే దిద్దాం. ఎందుకంటే మనకి కాపీరైట్స్ తెలియకుండానే పడతాయి. సో దట్స్ వై. అండ్ చూడండి, ఇదైతే స్టీరియో స్పీకర్స్ అన్న. ఇవైతే స్టీరియో స్పీకర్స్ అనమాట. క్వాలిటీ కూడా సూపర్ అయితే ఉంది. ఒక్క నిమిషం ఆగండి, 140 అయితే వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి, పాస్ అయితే చేద్దాం. అండ్ క్వాలిటీ కూడా అయితే బాగా వస్తుంది. ఇంకా సిమ్ అయితే వేయలేదు. అండ్ ఇదైతే ఫుల్ క్లారిటీలో అయితే పెట్టేసాను. సో నెట్ స్లోగా ఉంది. సో ఓకే అన్న, ఓవరాల్గా అయితే మొబైల్ అయితే సూపర్ అయితే ఉంది. అండ్ ఇదైతే క్విక్ అన్బాక్సింగ్ అయితే అనుకోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. అండ్ కన్ఫామ్గా అయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి వీడియో అయితే నచ్చితే. అండ్ ఇదైతే మొబైల్ ఇది నా మొబైల్ కాదన్న. అండ్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మనమే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసాం కదా. సో ఇదైతే వర్త్ ఫర్ మనీ అయితే అనుకోవచ్చు. అండ్ నచ్చితే లైక్ చేయండి అన్న వీడియో అయితే. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్.